స్టే సేఫ్, స్టే హెల్దీ. మీ ఆరోగ్యం మీ చేతిలో. నేను సోని కిరణ్మయ్. హలో, హాయ్ అండి. ఎప్పుడైనా రోబోటిక్ సర్జరీస్ గురించి మీరు విన్నారా? మనుషులు కాకుండా రోబోట్ సర్జరీ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? రోబోట్ సర్జరీ చేస్తే మనిషి బతుకుతాడా? ఇండియాలో ఈ రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఈ రోబోట్స్ ద్వారా ఎలాంటి సర్జరీస్ చేయొచ్చు అనేది మనం చూసుకుందాం. రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు రోబోట్కి ఒక హస్తం లాగా ఉంటుంది. సో ఆ మెకానికల్ ఆర్మ్లో సర్జరీకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని వాటిలో పెడతారు. ఆ మెకానికల్ ఆర్మ్లో కెమెరాస్ కూడా అమర్చబడి ఉంటాయి. ఇప్పుడు సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర కూర్చొని ఆ 3D మ్యాగ్నిఫైడ్ హై డిఫైన్డ్ వ్యూలో ఆ సర్జికల్ సైట్ని చూస్తూ ఈ ఆర్మ్స్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ రోబోటిక్ ఆర్మ్స్ అనేవి అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో కొంతవరకే అవి కట్ చేయగలుగుతాయండి. నాట్ డీప్ ఇన్సిషన్స్ అనేది అవ్వదు, ఓన్లీ ప్రిసైజ్ ఇన్సిషన్. కొంత మేర వరకే అవి లోపలికి కట్ చేయగలవు. సో డాక్టర్ చేతి మూమెంట్ని బట్టి ఇవి ఇక్కడ కదలికలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు డాక్టర్స్ హ్యాండ్తో చేయలేని సర్జరీస్ కొన్ని మైన్యూట్ స్పేసెస్లోకి ఇన్స్ట్రుమెంట్ పెట్టలేరు. సో ఇవి కూడా చాలా ఈజీగా ఈ రోబోటిక్ సర్జరీస్ ద్వారా డిఫికల్ట్ సర్జరీస్ కూడా చేయగలరు. సో నార్మల్ సర్జరీస్ కంటే దీనిలో బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే చిన్న కట్టే ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, తొందరగా హీల్ అవుతుంది, పెయిన్ కూడా చాలా లెస్గా ఉంటుంది. ఏ సర్జరీస్ చేయొచ్చు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అంటే పొత్తి కడుపు భాగంలో సర్జరీస్, మీ మెడ భాగంలో థొరాసోస్కోపిక్, కార్డియాక్ సర్జరీస్, హార్ట్కి సంబంధించి, న్యూరాలజీకి సంబంధించి, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలకు సంబంధించి, గైనకాలజిక్ సర్జరీ, యూరాలజీ, కిడ్నీస్కి సంబంధించిన వాటిని కూడా ఈ రోబోటిక్ సర్జరీస్ ద్వారా చేయొచ్చు. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రోబోటిక్ సర్జరీ అందరికీ అవైలబుల్లేనా? అందరూ అఫోర్డబుల్ ఖర్చు పెట్టి చేయించుకోగలరా అంటే ఒక్కొక్క సర్జరీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. ఇండియాలో అయితే 2 లక్షల నుంచి 11 లక్షలు అబవ్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఎన్ని బెడెడ్ హాస్పిటల్, ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత, ఆపరేటింగ్ రూమ్, ల్యాబొరేటరీ, ఫార్మసీ ఇవన్నీ కలుపుకొని అన్ని ఛార్జెస్ కలిపి, సో హాస్పిటల్లో ఎన్ని డేస్ స్టే చేసి ఉన్నాడు, తర్వాత హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నాడు, అలా బేస్డ్ ఆన్ యువర్ సర్జరీ యొక్క డిఫరెన్స్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఓకే కాస్ట్ కూడా కొంచెం అఫోర్డబుల్ ఉంది, కానీ రిస్క్ అనేది లేదా అంటారా? ఖచ్చితంగా ఏ సర్జరీ చేసే ముందైనా కన్సెంట్ ఫామ్ అనేది రాయించుకుంటారు. రిస్క్ అనేది నార్మల్గా చేసినా ఉంటుంది, అది రోబోటిక్ సర్జరీస్ చేసినా ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీస్కి అయితే కరెక్ట్గా అన్నీ సెట్ చేసుకోవాలండి. ఏ డాక్టర్ అయితే దీన్ని ఆపరేట్ చేస్తున్నారో చాలా స్కిల్డ్ ప్రొఫెషనల్ అయి ఉండాలి. కొన్నిసార్లు సర్జరీస్ చేసేటప్పుడు చిన్న హోల్ చేసే దగ్గర ఒక పెద్ద గాయం కూడా అవ్వచ్చు, నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. కొన్ని సివియర్ కాంప్లికేషన్స్, చాలా ప్రాణాపాయం కూడా తెచ్చే అవకాశం ఉంది. మీరు ఏ సర్జరీ చేయించుకుంటున్నారో దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి. సో హై కాస్ట్ వల్ల అందరూ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు రోబోటిక్ సర్జరీస్ అంటే ఆ మెషిన్ సరిగా వర్క్ చేయకపోతే ప్రాబ్లం రావచ్చు. ఒక ప్రొఫెషనల్ మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయగలరు. ఒకవేళ మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఎమర్జెన్సీగా రోబోటిక్ సర్జరీస్ అవసరం పడితే టాప్ లిస్ట్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని రేటింగ్ చూసుకొని మీరు అక్కడ వాకప్ చేసి అప్పుడు దీన్ని ఫాలో చేయండి. ఈ రోబోటిక్ సర్జరీస్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి కాబట్టి దీని మీద కొంచెం అవగాహన మీకు కలిగించాలని ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరికైనా రోబోటిక్ సర్జరీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.